వందనాలండి. అందరికీ వందనాలు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. కల్వరి మినిస్ట్రీస్ 2193వ రోజు గూగుల్ మీట్ ఆరాధనకి నన్ను ఆహ్వానించిన దైవజనులు బెన్హరయ్య గారికి నా ప్రత్యేకమైన వందనాలండి. అలాగే సురేష్ అన్న గారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు. అలాగే మీట్లో ఉన్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. నేను కూడా చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, మీ పరిశుద్ధమైన నామమునకు వందనములైన స్తోత్రములు స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభా. మహోన్నతుడ, మహాగణుడ, సర్వశక్తిమంతుడా, మీకు వందనములు స్తోత్రములు రాజా. రాత్రికాల సమయం నుంచి మీ చల్లని రెక్కల కింద భద్రపరిచి ఉదయకాలంలో ప్రభా నా తండ్రి నాయన మేమందరం మీ మీట్లో చేరి ప్రభా మీ నామమును జ్ఞాపకం చేసుకోవడానికి నా దేవ మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి ధన్యతను బట్టి మీకు వందనములు ప్రభా. నా తండ్రి ఇదిగో నాయన ప్రారంభ ప్రార్థన మొదలు పాటల్లోను ఆరాధనలోను మీరు నడిపించారు. సాక్ష్యాలు ప్రభా మీ మహిమార్థమై ప్రభా నా తండ్రి నాయన వాడుకొని అడుగుచున్నాను ప్రభా. నా తండ్రి ఇదిగో నాయన వాక్యం చెప్పనైంటుండగా ప్రభా నా తండ్రి నాతో మీరు మాట్లాడండి. నన్ను నేను పూర్తిగా మీ చేతులకు అప్పగించుకుంటున్నాను ప్రభా. నాలో ఏమీ లేదు ప్రభా నా తండ్రి. మీట్లో ఉన్న బిడ్డలందరికంటే జ్ఞానవంతురాలు నేను కాదు, కేవలం నీ కృప వలన ప్రభా నా తండ్రి నన్ను నిలబెట్టుకున్న విధానాన్ని బట్టి మీకు ఎన్నో వందనములు స్తోత్రములు చెల్లించుకొంచున్నాను ప్రభా నా తండ్రి నాయన. నా మాటలు ప్రభా నా సొంత మాటలే కానీ సొంత జ్ఞానమే కానీ ఎక్కడ ఉపయోగించకుండా మీ మాటలు ఉన్నట్లుగా చెప్పడానికి సహాయం చేయమని అడుగుచున్నాను. మీరు హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. మీరు హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది ప్రభా నా తండ్రి నాయన. అయ్యా వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన మనస్సు ప్రతి బిడ్డకి మీరు దయచేయండి. నిలబడేవాడు నీవే గాని మాట్లాడువాడు నేను అని సెలవిచ్చారు కనుక ప్రతి మాటను మీరుండి పలికించి మీ నామమునకే మహిమ ఘనత కీర్తి ప్రభావంలో ఆరోపించుకొనమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థన సమర్పించుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. మనం 1 కొరింథీ 1వ అధ్యాయము 18వ వచనం చదువుకున్నామండి. నేను చదివేస్తాను. 1 కొరింథీ 1వ అధ్యాయము 18వ వచనం. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. ఈ వచనం గురించి మాట్లాడుకుంటే మనము లెంట్ డేస్ లో ఉన్నాము. అయితే సిలువను గురించిన కొన్ని మాటలు మాట్లాడుకోవాలని, ఈ మాట గురించి ధ్యానించాలని దేవుడు ప్రేరేపించిన మాటను బట్టి నేను మాట్లాడుతున్నానండి. ఈ పత్రిక పౌలు గారు కొరింథీ సంఘానికి రాశారు. 2వ మిషనరీ యాత్రలో అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయంలో ఇది మనకు కనబడుతుంది. ఒక వ్యక్తి మాసిదోనియాకు వచ్చి మాకు సహాయం చేయని పిలిచినప్పుడు ఆ విధంగా ఆయన తన ప్రయాణం ఫిలిప్పు, తెస్సలోనిక, ఏథెన్సు ఇలా చెప్పుకుంటూ కొరింథీకు కూడా ఆయన వెళ్ళినట్లుగా మనం చూస్తాం. అయితే ఈ కొరింథీ సంఘాన్ని చూసిన తర్వాత ఆయన రాసిన లేఖలో ఈ వచనం మనము చూడొచ్చు. ఈ వచనంలోకి గనక మనం వెళ్ళినట్లయితే ఈ సిలువను గూర్చిన వార్త అనగా సువార్తను గురించిన వార్త మనుషులను 2 రకాలుగా విభజిస్తుందంట. ఎలా అంటే నశించుచున్న వారికేమో ఇది వెర్రితనంగా కనిపిస్తుంది, రక్షించబడుచున్న వారికేమో దేవుని శక్తిగా కనబడుతుంది. ఎలా, ఎందుకు అని మనం మాట్లాడుకుంటే గనక ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చున్నారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాంటి పాపులమైన మనలను రక్షించడానికి క్రీస్తు యేసు ఈ లోకమునకు మానవ రూపుగా వచ్చి ఉన్నాడు. ఎన్నో ప్రవచనాలు నెరవేర్పు. ఆయన ఎక్కడ పుట్టాలి, ఎలా పుట్టాలి, ఏ వంశంలో పుట్టాలి, ముందుగానే ఈ అంశాలన్నీ కూడా ప్రవచనాల ద్వారా మనము బైబిల్ గ్రంథంలో దేవుడు మనకి ముందుగానే పొందుపరిచిన విధానం మనము చూస్తాము. అయితే ఇదే విషయాలు యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో గనక మనం చూసుకున్నట్లయితే సువార్తను గురించిన మాటలు ఇలా రాయబడి ఉంది. అదేవిధంగా యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో 1వ వచనంలో గనక ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. ఈ అధ్యాయంలో నన్ను, నా మీదకి అనగా దేవుని ఆత్మ కలిగిన వాడిగా ఇక్కడ ఒక వ్యక్తి మాట్లాడుతున్నట్టు మనం చూస్తాము. ఆయన ఎవరో కాదు, యేసయ్యే మెస్సియా అని మనము చూడొచ్చు. ఎందుకంటే
అభిషేకించెను. అభిషేకం గురించి, అభిషేక్తుడి గురించి. ఇదే విషయం లూకా సువార్త 4 అధ్యాయం కొత్త నిబంధనలోకి గనుక మనం వెళ్ళినట్లయితే 16 అధ్యాయం 4 అధ్యాయము 16వ వచనం నుండి 19వ వచనం వరకు మనం చూస్తే యేసు ప్రభు గారు అక్కడ సమాజ మందిరంలో ఆయన గ్రంథము విప్పగా, అంటే యెషయా గ్రంథము వంతుల ప్రకారంగా అక్కడ సమాజ మందిరాల్లో పెట్టినప్పుడు ఆయన చదివే వచనాలు యెషయా గ్రంథంలో ఆయన ఈ వచనాన్ని ప్రస్తావించి మాట్లాడారంట. మాట్లాడుతూ ఇక్కడ ఇదే మాట యెషయా గ్రంథం తీసి చదివిన మాట ధర్మశాస్త్రంలో నుంచి ఈ ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానం ప్రకటించుటకు. ఈ మాటలన్నీ మాట్లాడుతూ మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరింది అని చెప్తా ఉంటారు. ప్రభువు ఆత్మ యేసుపై ఉన్నాడని ఆయన వారందరికీ తెలియచేయడానికి మీ వినికిడిలో ఈ లేఖనాలు నెరవేరినవి అని చెప్తా ఉంటాడు. అయితే ఇక్కడ సువార్త ప్రకటించడానికి ఆయన ఒక ప్రవక్తగా ఆయన అభిషేకింపబడినట్లుగా మనం చూస్తాము. ఎవరికి ముందుగా సువార్త ప్రకటించబడింది అనంటే పాపులకు, ఆ పాపాల్లో బందీలుగా బ్రతుకుతున్న వారికి వినిపించడానికి మొదట ఆయన సందేశం ప్రారంభించి ప్రకటించినట్లుగా మనం చూస్తాం. అయితే తర్వాత బేదలు, చెరసాల్లో ఉన్నవారు, గ్రుడ్డివారు, నలిగిన వారు, వీరందరికీ 61 అధ్యాయం గనక మనం చూసుకున్నట్లయితే వారందరి గురించి మాట్లాడుతూ ఈయన తర్వాత ఇవన్నీ కూడా మనం కూడా చూస్తాం కదండి. నేను పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చి ఉన్నాడు. వీరందరి గురించి మాట్లాడుతూ తర్వాత చెప్తాడు, మనము ఏ స్థితిలో ఉన్నామంట, దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నాము. మనలను సరైన మార్గములో నడిపించడానికి, మంచి జీవితాన్ని జీవించాలని, పరిమళ వాసనగా మనం ఉండాలని ఆయన తన సారూప్యాన్ని, తన సొగసుని, అందాన్ని కోల్పోయాడు. సొగసైన మంచి అందమైన, అందుకే ఆ పాట కొరడాలు చెల్లని చీల్చిని నీ సుందర దేహమునే తడిపెను నీ తనువునే రుధిరంబుదారలి. ఈ సాంగ్ చాలా ఇష్టం నాకు. ఈ లిరిక్ పాడుతున్నప్పుడు అసలు నాకు చాలా సార్లు ఇదే పాడుకుంటూ ఉంటాను. కొరడాలు చెల్లని చీల్చినప్పుడు ఆయన సుందర దేహం పాడైపోయినట్లుగా మనము చూస్తాము. ఆయనలో అసలు ఇంత అందం కూడా లేదంటండి. ఎంతో ఘోరమైన మరణాన్ని ఆయన మన కొరకు అనుభవించినట్లుగా, కొరడా దెబ్బలు తిన్నట్లుగా, ఒళ్ళంతా రక్తమయం, చేతులలో కాళ్ళలో గాయాలు, బల్లెపు పోటు, సిలువలో ఆయన మహావేదన, ఇవన్నీ కూడా మన కోసమే. కానీ ఇవన్నీ ఆయన అలా చేయడానికి కారణం ఎవరు అనంటే ఆయన సొంత ప్రజలు, యూదులు. అప్పట్లో వాళ్ళే ఆయన్ని స్వయంగా సిలువకు అప్పచెప్పినట్లుగా నేరం మోపి నేరస్థాపన చేసి అక్కడ పిలాతు దగ్గరికి తీసుకెళ్లి తర్వాత హేరోదు ఇవన్నీ చేసి ఒక పన్నాగం, ఒక పథకం పన్ని ఆయన్ని తీసుకెళ్లారు. ఆయన ప్రజలే, ఆయన సొంత ప్రజలే. వాళ్ళు మాత్రమే కాదంట, ప్రజలందరూ ఈనాటికి ఆయనకి సిలువ వేస్తున్నాము మనము, నువ్వు నేను కూడా. ఆయన అంటున్నాడు, ఆయన గాయపడిన హస్తాలతో, చాచిన చేతులతో నా యొద్దకు రండి అని నేను మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నాను అనంటే, మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడతాయి, కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రె బొచ్చు వలె తెల్లని వగును అని యెషయా గ్రంథంలో మనము చూస్తామా. ఎంతో ఘోర పాపినైనా కూడా ఆయన తన యొద్దకు రమ్మని పిలుస్తున్నాడు. నేను మీకోసమే వచ్చాను, మీ పాపములు మీ మీద ఉండకుండా చేయాలని, మీరు చేసిన పాపానికి నేను శిక్ష అనుభవించాలని ఎంతగా ప్రేమించాడంటే శిలువ మరణము పొందినంతగా తనను తాను తగ్గించుకున్నట్లుగా మనము చూస్తాము. మీ పాపములను మీరు ఒప్పుకునే యెడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక మన పాపములను మనం ఒప్పుకుంటే ఆయన మన పాపములను కడిగి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేస్తాను అంటున్నాడు. కేవలం ఆయన మనలను నిర్మించి మనలను ప్రేమించినందుకు, ఆయన మనం సహవాసం కోరుకున్నందుకు, ఆయనను మనము మన దగ్గరకు వచ్చినందుకు మనం చీకొట్టామండి.
అనేక అపరాధములు చేశాము, పాపములు చేశాము, చచ్చిపోయిన స్థితిలోనికి మనం వెళ్ళిపోయాము. ఆయన మనతో సహవాసము చేయాలని కోరుకుంటున్నాడు. అందుకే జక్కయ్య ఆయన దగ్గరికెళ్ళినప్పుడు జక్కయ్య ఎళ్లి మాట్లాడాల్సున్నది. "ప్రభువా నేను పాపిని, ఈరోజు నా ఇంటికి రా" అని జక్కయ్య చెప్పాల్సున్నది. జక్కయ్య నేను ముందుగానే గుర్తించేశాడు. "జక్కయ్య త్వరగా దిగిరా, త్వరగా వచ్చేయి, నేను నీ ఇంటికొస్తానంటున్నాడు." అది ఆయన ప్రేమ. మనము మన పిల్లలొచ్చినందుకు అప్పుడు చూడండి ఎంత త్వరగా ఎళ్ళిపోయి ఏదైనా ఊరు నుంచి వచ్చినా హత్తుకొని, ఎత్తుకొని ఎంతగా ఆయన అదే ప్రేమ ఇంకా గొప్పోడు కదండీ! ఆయన ప్రేమ స్వచ్ఛమైన ప్రేమ. ఆయన ఎంతగా "జక్కయ్య త్వరగా వచ్చేయి" అంటున్నాడు. అప్పటి వరకు పాపం చేసి ఆయన నీతి మార్గంలో లేడు కానీ, "నేనొస్తున్నాను" అని చెప్తున్నప్పుడు యాక్చువల్‌గా జక్కయ్య ఎళ్ళాలి. కానీ జక్కయ్య దగ్గరికి ఆయనొచ్చి పిలిచిన విధానం చాలా బావుంటది. "నేను నీ ఇంటికొస్తున్నాను. నీ ఇంట్లో రక్షణ కలిగి ఉన్నది. నువ్వు కూడా అబ్రహాము కుమారుడిగానే పిలువబడతావని" ఎంతో సంతోషంగా ఆయన చెప్పిన మాట. అలా ప్రేమిస్తున్న మనలను మనమేం చేస్తున్నాము, ఆయన్ని వెళ్ళగొట్టేస్తున్నాం. ఆయన దగ్గరికి రానివ్వట్లేదండి అసలు. ఆయన్ని పట్టించుకోని స్థితిలోనికి మనిషి వెళ్ళిపోయాడు. అనేకమైన అపరాధములు చేసేసాము. పాపములు చేసేసినప్పుడు ఆయన రక్తాన్ని ప్రోక్షించి మనలను శుద్ధులుగా చేశాడు. చివరకు పాపమెరుగన్న ఆయన్ని మనము పాపముగా చేసిన దుర్మార్గులము, నీచులము మనమే. సిలువ వేయబడి సిలువ వేయండి, సిలువ వేయండి అని అరిచి కేకలు పెట్టిన ప్రజలు వారి కేకలే గెలిచాయంట. ఆయన నీతి గెలవలేదంటండి. ఆయన మంచితనం గెలవలేదంట. ఎవరూ గుర్తించలేదంట. ఆయన వారి కోసమే వచ్చాడు, మన కోసమే వచ్చాడు. కానీ వారి కేకలే గెలిచాయంట. సిలువ వేయండి అనే మాటలే పైనున్నాయి. అలాంటి స్థితిలోనికి దేవుణ్ణి తీసుకెళ్ళిపోయిన దుర్మార్గులు మనుష్యులుగా కనబడుతున్నారు. ఇలాంటి సిలువను గుర్తించేవారు కొందరైతే, ఆయన ఎంతో మంచోడు అదేంటి అని అన్నవారు కొందరైతే, దాన్ని వెర్రితనముగా చూసేవారు కొంతమంది. ఇలా వెర్రితనముగా చూసేవారు ఎలాంటి వారంట, నశించే వారికి వెర్రితనముగా ఉన్నది గాని రక్షింపబడుతున్న వారికి దేవుని శక్తిగా ఉన్నది. ఈ సిలువ ధ్యానాల సమయంలో మనం కొన్ని మాటలు సిలువ గురించి, ఆయన మరణంలో పాలు పంచుకుంటున్న వారిలోనే సిలువను గుర్తించిన వారు ఎంతమంది, ఆ సమయంలో గుర్తించకుండా ఆయన్ని అప్పగించిన వారు కొంతమంది ఉన్నారు కదా. వారిని గురించి మనం కొన్ని విషయాలు నేర్చుకుందాం. అయితే మొదటిగా నశించిన వారిలో మొదటిగానే ఆయన శిష్యుడిగా పిలువబడుతున్న ఇస్కరియోతు యోధ. ఈయన గురించి అందరికీ తెలుసు. ఆయన ఒక శిష్యుడిగా పిలువబడుతున్నాడు. అసలు శిష్యులంటే ఎవరండి? ఈ ఒక గురువు ఉన్నాడంటే గురువు యొక్క రెప్లికా. ఆ గురువు చేసే విధానంలోనే ఆయన్ని ఫాలో అయ్యే శిష్యుడు కూడా ఉంటాడంట. వాళ్ళ స్నేహాన్ని బట్టి, అంటే వాళ్ళకున్న సహవాసాన్ని బట్టి, ఆయన గురువుని బట్టి ఆ శిష్యుని మనము గుర్తిస్తాం. అదే శిష్యుని బట్టి గురువును. ఆయన గురువు ఇలానే ఉంటాడు అని. అంటే ఈ శిష్యుడు ఆయనలానే ఉండాల్సింది పోయి, మిగిలిన శిష్యుల్లాగా ఈయన లేడంటండి. డబ్బుకై ఆశపడ్డాడు. ఆయన విలువ తెలుసుకోలేదు. ఆయనతో రోజంతా సహవాసం చేస్తున్నాడు. ఆయన మంచితనం, ఆయన జాలి, ఆయన దయ, ఆయన కనికరం, ఆయన ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు, ముఖ్యంగా ఆయన వారిపై చూపించే ప్రేమ ప్రత్యక్షంగా చూశాడు. కానీ అయినప్పటికీ కూడా ఆయన విలువ తెలుసుకోలేకపోయాడు. స్వయాన తన చేతులతో తానే యేసుని శిలువ మరణానికి అప్పగించేశాడు. డబ్బులకు, వెండి నాణాలకి ఆయన్ని అమ్మేశాడు. నా దగ్గరికి రండి, ఆయన్ని నేను గుర్తించి మీకు ఇచ్చేస్తానంటున్నాడు. ఎంత దారుణమైన స్థితిలో అసలు ఆయన ఉన్నాడో చూడండి. అసలు ఎంత గుర్తించలేని స్థితిలో ఆయన ఉన్నాడో మనం చూడొచ్చు. ఆయన చేతులతోనే తర్వాత వెళ్ళాడు, పశ్చాత్తాపడ్డాడు. ప్రయోజనం ఏముందండి? మనిషిని అప్పగించడానికి డబ్బులు ఇచ్చాం కానీ ఇంకా నీతో మాకు పని లేదంటున్నారు వాళ్ళు. అప్పుడు తీసుకొచ్చి ఉండుంటారు, చాలా గౌరవంగానే చూసుండుంటారు, అగ్గగ్గలాడుంటారు, అబ్బురంగా చూసుంటారు ఇస్కరియోతు యోధాని. అబ్బా భలే, నువ్వు ఎంత గొప్పోడివి అన్నట్లు చూసుంటారు. కానీ తర్వాత వెళ్ళాడు, ఈ రూపాయల్లో నేను ఒక్కడు కూడా ఖర్చు పెట్టుకోలేదయ్యా, ఈ నాణాలు నేను ఒక్కడు కూడా నేను తీసుకోలేదు. కానీ అయినప్పటికీ కూడా అప్పుడే మాకు అవసరం, ఇప్పుడేం అవసరం ఆయనతో, వాళ్ళు ఇంకా అసలు ఆయన్ని చేర్చుకోవట్లేదు. నీ డబ్బులు నువ్వు తీసుకొని వెళ్ళిపో అన్నారు అంతే. తన జీవితాన్ని ఏం చేసుకోవాలో తెలియలేదు. ఒక్క రూపాయి కూడా వాడుకోనప్పటికీ కూడా ఎక్కడ వాళ్ళు కనికరిస్తారా? కనికరించలేదు. వెనక్కి పంపించేశారు. తట్టుకోలేకపోయాడు. దారుణంగా మరణించేశాడు. ఆయన యొక్క స్థితి చాలా దారుణమైన స్థితిలోనికి వెళ్ళిపోయింది కదండి. ఆ ఎలా మరణించాడంటే పగిలిపోయిన స్థితిలోనికి ఆయన వెళ్ళిపోయాడని మనము
చూస్తాం. తర్వాత యోధా ప్రజలు, రోమా సైనికులు కూడా ఆయన్ని సిలువ వేయమని చెప్పి ఆయన్ని హింసిస్తూ తీసుకెళ్లారు. కొరడా దెబ్బలు, హింసల్ని పెట్టారు, దూషించారు, అపహసించారు. మార్కు సువార్త 14 అధ్యాయంలో 62 వచనంలో మనం చూడొచ్చు. ఆయన్ని కొరడా దెబ్బలంట, ఆయన్ని గుద్దారంట, అపహాస్యం చేశారంట, ఉమ్మి వేశారంట. ఆయన యొక్క "నువ్వు ఇంత గొప్పోడివా? నువ్వు రాజుగా పిలువబడుతున్నావా? యూదుల రాజా నీకు శుభం." ఎంత అపహాస్యం చేసి వెటకారంగా ఆయన్ని తీసుకెళ్ళి ఆళ్ళు ఉమ్మి వేస్తే, అసలు ఒక వ్యక్తి ఉమ్మేసినప్పుడు మనకి ఎలాంటి ఇరిటేటివ్ ఫీలింగ్ వచ్చేస్తదండి. అసలు ఎంత అవమానకరమైన స్థితో అది. ఉమ్ము వేయడం అంటే మనల్ని ఏదైనా మాట అంటేనే భరించలేం. అలాంటిది ఆయన ఉమ్మేసినప్పుడు దాన్ని తుడుచుకున్నాడంట. ఎంత గొప్ప వ్యక్తో అసలాయన. అలాంటి సిలువని గుర్తించలేకపోయారు. ఆ పక్కనే ఉంటున్నా గూడా ఈయనెంత హింసిస్తున్నా మాట్లాడట్లేదేంటి అని కూడా ఆళ్ళు గుర్తించలేకపోయారు. సిలువ మరణం ఎళ్ళేంత వరకు కూడా కొట్టుకుంటూ తీసుకెళ్ళిపోయారంట. ఆ సిలువను గుర్తించలేని స్థితిలో వాళ్ళున్నారు. అదే విధంగా సిలువ మీదున్న దొంగ, ఆ దొంగ కూడా ఆయన్ని అపహసించాడు. ఒక దొంగ, ఒక మంచి దొంగ, చెడ్డ దొంగ కాదండి. ఇద్దరు దొంగలే. ఇద్దరిది ఒకలాంటి క్వాలిఫికేషనే. ఇద్దరు గూడా ఒకలాంటి స్థితిలోనే ఉన్నారు. వాళ్ళిద్దరూ ఒకే పాపం చేసి అలాంటి స్థితిలోనే పడి ఉన్నారు గానీ, ఒక దొంగ మనలా మనమైతే సరిపోతాం గానీ ఈయన సరిపోడంటున్నాడు. కానీ ఒక దొంగ అంటున్నాడు, "నిన్ను నువ్వు రక్షించుకుని నన్ను గూడా రక్షించు, మమ్మల్ని గూడా రక్షించు." అంటే ఏంటి? ఆయన్ని గుర్తించలేదక్కడ. "నువ్వింత గొప్పోడివని చెప్పుకుంటున్నావు గదా! ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యాలు చేశానంటున్నావు గదా! నిన్ను నువ్వు రక్షించేసుకో. ఆ శిలువ మరణాన్ని నుండి తప్పించుకో. మమ్మల్ని కూడా తప్పించు." ఆయన తప్పిస్తే ఏం చేస్తాడంట? మరలా దొంగతనమే చేస్తాడు. లేరా ఈ రోజున ఇలాంటి వాళ్ళు? వాక్యం వింటారు. ఆయన గురించిన మాటలు వింటారు. కానీ మరలా అదే స్థితిలోనికెళ్ళడం కోసం దేవుడిని వాడుకుంటున్న ప్రజలు ఎంతో మంది ఉన్నారండి. సిలువను గురించి వెర్రితనంగా వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ జీవితాలను వాళ్ళు నాశనం చేసుకుంటున్న స్థితిలోనికెళ్ళిపోతున్నారు. సాతానికి బందీలైపోయే స్థితిలోనికెళ్ళిపోతున్నారు. ఈ రోజున అలాంటి వాళ్ళు చాలా మందున్నారు. నిత్య జీవాన్ని పోగొట్టుకుంటున్నాడు. ఉచితంగా వచ్చిన రక్షణ, ఉచితంగా వచ్చిన నిత్య జీవం. ఎందుకంటే నిత్య జీవం ఎందుకు అవసరం అంటే మనల్ని ఆ స్థితిలో నుంచే దేవుడు తీసుకొచ్చాడు. మనకు ఏమీ తెలియని స్థితిలోనే ఈ లోకానికి వచ్చాం కదండీ! మనము ఆయన ఎంతగానో ప్రేమించి ఈ లోకంలోని మనల్ని పెట్టాడు. అయితే వివిధ తంత్రములు కల్పించుకుని మనిషి చెడ్డవాడయ్యాడు తప్ప మంచిగానే పుట్టాడని వాక్యం సెలవిస్తుంది కదా! అలా నిత్య జీవాన్ని పోగొట్టుకున్నాడు. సిలువ పక్కనే ఉంటూ కూడా ఆ యొక్క విలువను తెలుసుకోలేకపోయాడు ఆ దొంగ. తర్వాత ప్రజలందరూ కూడానండి సిలువ వేయుడి, సిలువ వేయుడి అన్నారు. లోకసువార్త 23 అధ్యాయం 20-24 వచనాలు మనం చూసుకునుంటే, మాకు ఈ దొంగే కావాలి, బరబ్బని విడుదల చేయండి. నాకు ఈయనలో ఏ దోషము కనిపించలేదని పిలాతు చెప్తుంటే, హేరోదు దగ్గరికి పంపించాను, మరలా వచ్చాడు. ఏ పాపము లేదంట. సిలువ వేసే అంత ఏమీ లేదంట ఈయనలో అని చెప్తున్నా గూడా, అబ్బే మాకు కుదరదు. సిలువ వేయండి, సిలువ వేయండి. వారి కేకలే గెలిచాయి. అవును, వారి కేకలే గెలిచాయి. మన కేకలే గెలుస్తున్నాయి. సమాజంలో దేవుణ్ణి తక్కువ చేసే వారి కేకలే గెలుస్తున్నాయండి. వారే నెగ్గుతున్నారు. ఎందుకంటే దేవుణ్ణి తెలిసిన ప్రజలు కూడా దేవుణ్ణి అంగీకరించి ఆయన యొక్క విలువను గుర్తించలేకపోతున్నారు. ఆయన వలె నడవలేకపోతున్నారు. ఆయనలాగా అన్ని సహించలేకపోతున్నారు. మనిషిని మనిషి క్షమించలేని స్థితిలో ఉన్నారు. మనిషిని మనిషి ప్రేమించలేని స్థితిలో ఉన్నారు. నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించుము అని దేవుని వాక్యం సెలవిస్తుంటే మనము ద్వేషించే స్థితిలో ఉన్నామండి. మనల్ని మనము ప్రేమించుకుంటున్నాం తప్ప మన వలె వాళ్ళ స్థితిలోనికెళ్ళి వాళ్ళలాగా ఆలోచించే మనుషులు బహు తక్కువ. ఆయనను ప్రేమించేవారుగానే ఉండాలి తప్ప ఆయనను ఎందుకు తీసుకుంటున్నారు? ఎందుకు దీక్షలు తీసుకుంటారు? ఎందుకు ఈ 40 రోజులు మాత్రమేనా? మన పాపాల్ని ప్రక్షాళన ఈ 40 రోజులు మాత్రమేనా? కాదు. ఆయన సిలువ మీద మరణించింది మన పాపాల కోసం. నీవు నేను చేసిన పాపాల కోసం. మనము ఎలా అయితే మన పాపాన్ని పరిహరించుకుని, మనం ఎలా అయితే ఒక స్థితిలోనికి వచ్చామో, మన కుటుంబంలో రక్షించబడిన వారి నిమిత్తం, మన సమాజములో, మన గ్రామంలో, ఈ ప్రపంచమంతటిలో కూడా రక్షించబడని వారి గురించి అంతే రోదనతో, అంతే వేదనతో మనము ప్రార్థించే వారముగా ఉండాలి. నశించిన దాన్ని వెదకి రక్షించడానికి క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడంటండి. ఆయనే వెదకి రక్షించడానికి వచ్చాను అని
ఎందుకంటే మనమేంటి మన అవసరాల కోసం వెళ్తున్నామా ఈ 40 రోజులు? మన కోసం, మన స్వార్థం కోసం, మన పిల్లల కోసం. అమ్మ మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి అంటున్నాడు ఆయన. ఆయన ఎందుకంటున్నాడు? రాబోయే దినాల్లో వాళ్ళు చెడిపోయే స్థితిలోనికెళ్ళిపోతారు. ఈరోజు నా పిల్లలు చూస్తుంటే గనక, వాళ్ళని గమనిస్తే గనక, సండే స్కూల్ పిల్లలకి చెప్తుంటేనండి చాలా విచారంగా అనిపిస్తుంది. ఈ వాక్యాల గురించి వాళ్ళ శ్రద్ధ లేదు కానీ, మొబైల్స్ గురించి ఎన్నెన్నో చాలా విషయాలు చెప్తారు. చాలా విషయాలు చెప్తారు. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటది. నా నా ఐఫోన్‌లో నాకసలు ఇందులో ఉన్న ఫీచర్స్ ఏంటో నాకు తెలీదు. నా ఫోన్ తీసుకొని టక్ 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 మని ఆ క్రిస్మస్ టైమ్‌లో ఏం చేయాలి ఆ పాటలు చూడడం గాని అవన్నీ. ఇలా కాదక్క మైక్ సెట్ చేయడం గాని అన్నీ చేసేసారండి ఆళ్ళు. నాకు చాలా భలే ఆశ్చర్యమేసింది. ఏంటి వాక్యాలు చెప్తుంటే నేర్చుకోవట్లేదు. ఈవెన్ మా జనరేషన్ ఈ వాక్యాలను బట్టి మేమేదో కొంచెం ముందుకెళ్ళి మాకు చెప్పేదుంటే ఈళ్ళేంటి ఇలా ఉన్నారు. ఇలాంటి స్థితిలో పడి ఉన్న పిల్లలందరి కోసం రాబోయే దినాలు ఇలా ఉంటాయి కాబట్టి మీకోసము, మీ పిల్లల కోసం ప్రార్థన చేయమని ఆయన చెప్తుంటే, మా పిల్లలకు ఈ 40 రోజులు కూడా ఇలాంటి వాటి గురించండి. ఫిజికల్ వాటి గురించి ప్రార్థించే వాళ్ళు చాలా మందున్నారు ఈ సమాజంలో. అలా కాదంట వారి కేకలే గెలిచాయి అన్నట్లుగా ఆయన్ని గుర్తించలేని స్థితిలో మనం ఉండకూడదు. కానీ మనము ఆయన యొక్క సిలువ ఔన్నత్యాన్ని అరే! ఎంత నీతిమంతుడు. ఈయన ఇంత గొప్ప రక్షణ మనకిస్తున్నాడు. కాబట్టి మనము ఆయన్ని గుర్తించాలి. ఆయన ప్రేమను గుర్తించాలి అని అనుకోవాలి తప్ప, ఈ ఈ ఈ ధ్యానాలని మనము స్పెషల్‌గా చేసే ఈ ధ్యానాలు మనం అడగొచ్చు. మన అవసరాలు మామూలప్పుడు మనం అడగొచ్చు. మన పర్సనల్స్‌లో అడగొచ్చు. మన ప్రేయర్స్‌లో అడగొచ్చు. అన్నిట్లో అడగొచ్చు. కానీ ప్రత్యేకంగా సిలువ ధ్యానాలు అని పెట్టుకున్నప్పుడు రక్షణ, మారు మనసు గురించి మనము ఎంతైనా రోదించబద్దులమై ఉన్నాం కాబట్టి, ఆ విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. సిలువను గురించిన వార్తను ఒక వెర్రితనంగా తీసుకోవడానికి వీల్లేదండి. దానిని కొంతమంది శక్తిగా జ్ఞానము కలిగిన వ్యక్తులు దేవుని శక్తిగా తీసుకున్నారు. ఎలా? పిలాతు ఆయన భార్యకి కల వచ్చినప్పుడు ఈ నీతిమంతుని గురించి నువ్వు ఏ శిక్ష విధించొద్దన్నప్పుడు అబ్బా! ఆయన కూడా ఎంతో చక్కగా ఆయన్ని గుర్తించి ఆయన చేతులు కడిగేసుకున్నాడు. ఈ పాపము నా మీద కానీ అన్న తర్వాత తన తరాలకు కూడా ఆయన అంటే నా బిడ్డలకు కూడా ఈయన రక్షకుడుగా ఉండాలి. ఈయన గొప్ప వ్యక్తి అని గుర్తించాడు. ఈ పాపం ఏమాత్రం ఉండొద్దన్నాడు. ఆయన ఆయన తన కుటుంబాన్ని కాపాడుకున్నాడు. అంటే ఆ కుటుంబాన్ని ఆయన కాపాడుకోవడం మాత్రమే కాదు ఆయన శక్తిని ఆయన గుర్తించాడు. యేసుక్రీస్తు లోక రక్షకుడుగా ఆయన గుర్తించాడు అనంటే తన పిల్లలకు మాత్రమే కాదు తన పిల్లల తరాలకు కూడా తెలిసే విధంగా ఆయన చెప్పుతారు. ఆయన యొక్క స్థితి తర్వాత చాలా గొప్పగానే నిజంగా కదండీ! ఆయన స్థితిని చెప్పినట్లుగా. అంటే దేవుడిని లోకరక్షకుడిని గుర్తించినట్లుగా మనం ఇక్కడ చూస్తాం. ఆ తర్వాత కురేనీయుడైన సీమోను ఆయన యొక్క సిలువలో పాలు పంచుకున్నాడండి. లోకాసువార్త 23, 26 వచనంలో మనం చూసుకున్నట్లయితే ఆయన సిలువ మోస్తూ ఉన్నప్పుడు ఈ అడ్డకర్రను తీసుకెళ్తారంట. అక్కడికెళ్ళినప్పుడు నిలువు కర్రని అతుకుతారంటండి. ఈ కర్ర మోయలేకపోతున్నాడు. అప్పటికే కొరడా దెబ్బలు మామూలుగా కొట్టారండి ఆయన్ని. మామూలుగా హింసించారు ఆయన్ని. ఆ కొరడాలకి ఎలాంటి మేకులు కొట్టి ఆయన చర్మాన్ని పట్టి పీకుతుంటే చాలా దారుణమైన స్థితిలోనికి ఆయన వెళ్ళిపోయాడంట. ఆ దెబ్బలకి ఆయన భరించలేకపోయాడు. ఈ సీమోను వెళ్తుంటే సీమోను వెళ్తుంటే ఈయన వెళ్తుంటే ఆళ్ళు పట్టుకొని బలవంతం చేసినప్పుడు ఆ సిలువను మోసాడంటండి. మోయలేనని తప్పించుకుంటే ఏం చేయలేం కదా! ఆయన ఒక పల్లెటూరు నుండి వస్తున్న ఒక వ్యక్తి బాటసారి. పులియని రొట్టెల పండగ సమయంలో ప్రతిరోజు ఆరాధించడానికి వస్తూ ఉండేవాడంట. ఆయన్ని బలవంతం చేసినప్పుడు ఆయన సిలువను మీద పెట్టుకొని మోయించారు. ఈయన ఎంతో కష్ట సమయంలో దేవునికి కూడా ఆయన సాయము అవసరమైనది. ఈయనకు ఆ ధన్యత దక్కింది. ఈ గొప్ప వ్యక్తి సిలువను మోస్తున్నాడు. అందులో పాలు పంచుకునే ధన్యత మనకి కూడా దక్కింది అని ఆయన మోసినట్లుగా మనము చూస్తాము. నన్ను వెంబడించువాడు తన సిలువను ఎత్తుకొనమని చూస్తాం కదండి. ఆయన్ని వెంబడించుకునేవాడు ఆయన సిలువను ఎత్తుకొని ప్రతిరోజు వెంబడించాలి అనే మాట. అంటే ఆయన సిలువ వెనుక ఎంతో భారం ఉంటది. ఎంతో కష్టం ఉంటది. అయినప్పటికీ కూడా మోయాలి. ఆయన సిలువను గుర్తించిన వ్యక్తులు ఎన్నో శ్రమలొచ్చినా, ఎన్నో కష్టాలొచ్చినా, ఎన్నో ఇబ్బందులొచ్చినా కూడా దాని కింద ఉండడానికి ఇష్టపడతారు తప్ప తీసేయడానికి ఇష్టపడరంట. మూడోదిగా
అరిమత్తయి యోసేపు. ఈయన ఒక రహస్య శిష్యుడు. ఈయన మహాసభలో కూడా మంచి పేరున్న వ్యక్తి అని రాయబడింది. ఈ మహాసభ యూదులకి ఉన్నత న్యాయస్థానంగా ఉంటున్నప్పుడు, ఆ ఉన్నత న్యాయస్థానంలో కూడా ఈయన నాయకుడు కాబట్టి రోమాధిపతిని కలిసే అవకాశం వచ్చింది. పైగా ఆయన ఒక ధనవంతుడిగా కూడా మనం ఇక్కడ చూస్తామనమాట. ఒక గుంపుగా మహాసభ యేసుకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు, ఆ మహాసభ సభ్యులు యేసును చంపాలని కుట్ర పన్నినప్పుడు, ఈయన యోసేపు, అరిమత్తయి యోసేపు చాలా మంచివాడు, నీతిమంతుడు అనే పేరున్న వ్యక్తి కాబట్టి మహాసభలో చాలా మంది సభ్యులుగా ఈయన ఇతరుల వలె కాకుండా నిజాయితీగా ఉన్నాడంట. చెడ్డ పనులకి దూరంగా ఉండేవాడంట. ఆయన దేవుని ఆజ్ఞలను పాటించడానికి చేతనైనంత మట్టుకు కృషి చేసేవాడంటండి. ఈయన దేవుని రాజ్యం కోసం ఎదురు చూసిన వ్యక్తిగా మనం చూస్తాము. ఇతను ఒక రహస్య శిష్యుడిగా కూడా చూస్తాము. యూదులకు భయపడ్డాడంటారు. కానీ యేసు చనిపోయే ముందు ఆయన చేసిన సాహసం చాలా గొప్పది. ఆయన భయాన్ని అధిగమించి ఎళ్ళి ఏమంటాడు, ధైర్యం తెచ్చుకొని పిలాతు దగ్గరికెళ్ళి యేసుని సమాధి చేయడానికి అనుమతి ఇవ్వమని ఒక పర్మిషన్ కోసం, అబ్బా! ఎంత గొప్పోడో, తన యొక్క సమాధిలో యేసుని పెట్టేయాలని తను ఎంత తొలిపించుకున్న ఒక గొప్ప, ఈయన్ని ఎంత దారుణంగా హింసించి చంపేయాలని చూస్తే ఈ గొప్ప వ్యక్తెళ్ళి ఆ వ్యక్తిని, ఆ మహానుభావుడిని, ఆ మహానీయుడిని గుర్తించి, ఆ ధన్యత నాకివ్వండి. ఆ సమాధి నేను తొలిపించుకున్న సమాధిలో ఆయన్ని పెట్టండి అని చెప్పి ఆయన పెట్టిన విధానం, ఆయన సిలువను గుర్తించిన విధానం, ఆయన శక్తిని పొందుకున్న విధానం, దేవుని యొక్క శక్తి సిలువను, ఆయనను గుర్తించిన వారికి అదొక శక్తిగా ఆ ధైర్యాన్ని ఇచ్చేసిందండి ఆయనకక్కడ. తన చావు గురించి కూడా భయపడలేదు. ఏం చేస్తారని భయపడలేదు. ఎళ్ళాడు. ఆ సమాధిలో పెట్టండి అని ధైర్యంగా చెప్పినట్లుగా మనం అక్కడ చూస్తాం. అదేవిధంగా సమాధి దగ్గరున్న స్త్రీలు కూడా మగ్దలేని మరియ, యాకోబు తల్లి అయిన మరియ, సొలొమే అయిన మరియ, వాళ్ళు కూడా ఆయన్ని చూడాలని చెప్పి వెంటనే సుగంధ ద్రవ్యములు పట్టుకొని ఆ సమాధి దగ్గరికి వెళ్ళి ఆయనను చూసినట్లుగా మనము చూస్తాం. ఆయన కోసం కాచుకొని ఉన్నారు. ఆశ్చర్యపోయారు. అయ్యా, అయ్యో, మా దేవుణ్ణి ఎవరో ఎత్తుకెళ్ళిపోయారయ్యా అంటున్నప్పుడు ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు అని చెప్తారు. అయితే వీళ్ళు ప్రకటించిన విధానం మొదటిగా దేవుణ్ణి చూసి ఆయన పునరుత్థానాన్ని గురించి కాచుకొని ఉన్నారు. అంటే ఆయన ఒక దేవుణ్ణి ఒక రక్షకుడిగా గుర్తించారు. ఆయన తిరిగి లేస్తాడు అనే సత్యాన్ని నమ్మారు. లోకానికి ప్రకటించేశారండి. ప్రకటించేసి ఈ రోజుటికి కూడా చరిత్రలో నిలిచిపోయినట్లుగా మనం చూస్తాము. ఆయన యొక్క శక్తిని పొందుకున్నట్లుగా మనం చూస్తాము. అందరికంటే తర్వాత ఆయన శిష్యులు కూడా, ఆయన పేతురు గారు మొదటిగా బొంకాడు గాని తర్వాత తలకిందులుగా సిలువ వేయించుకున్నారు. ఒక్కొక్కళ్ళు హతసాక్షులుగా మారిపోయారండి. ఆయన్ను గుర్తించారు. ఆయన గురించి నడిచారు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఎవరైనా కూడా స్వస్థత కార్యాలు అడిగినప్పుడు, అంత గొప్ప వ్యక్తిని మీరు సిలువ వేసేశారు అని చెప్పి సువార్త ప్రకటించండి వాళ్ళు. దేవుని యొక్క శక్తిని చెప్పి, యేసుప్రభు గారి యొక్క ఆయన బ్రతుకుండుంటే అసలు మీరు మమ్మల్ని అడగాల్సినంత అవసరం ఏమొచ్చుండేది? ఆయన బ్రతుకుండుంటే ఆయనే చేసేసి ఉండేవాడు కదా! అయినా కూడా మాలో ఏం లేదు కానీ ఆయన శక్తిని మేము ప్రకటించడానికి ఉన్నాం కాబట్టి మేము ప్రార్థన చేస్తున్నాము. మేమేమి చేయలేము. ప్రార్థన మాత్రమే ఆయన నామంలో చేస్తే నీకు స్వస్థత వస్తదని అక్కడ ఆయన యొక్క గొప్పతనాన్ని చెప్పి, వీళ్ళందరూ కూడా సిలువ మరణాన్ని, ఆయన గొప్పతనాన్ని గుర్తించారండి. అన్యాయంగా మీరు సిలువేసేశారు. ఆయన బ్రతుకుంటే మీకు స్వస్థతలు వచ్చేసేవని. చివరిగా ఒక అందరికంటే ముఖ్యమైన వ్యక్తి, గొప్ప వ్యక్తి ఈయన. నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకునుడి అని చెప్పిన గట్స్ ఉన్న వ్యక్తి అపోస్తులైన పౌలు గారు. ఆయన అంటాడు కదా, సిలువ యందు తప్ప నాకు అసలు ఏ అతిశయ కారణమూ లేదంటున్నాడండి. అబ్బా, ఎంత మాట! సిలువలో అన్ని కష్టాలే, ఏమి సుఖముండదు కదండి. ఆయన సిలువ మరణ శిక్ష విధించినది మొదలు సిలువ మరణం పొందేంత వరకు ఆయన భరించిన ఆయన బాధలే భరించాడు. ఎవరి కోసం? ప్రజల కోసం, ప్రజల పాపాల కోసం మౌనమై ఉండిపోయాడండి. ఈ లోకంలో ఎన్ని శ్రమలు వచ్చినా కూడా మౌనంగా ఉండమని మనకి హితోపదేశం చేశాడు. ఆయన భరించమని చెప్పాడు. ఉమ్మి వేసినా కూడా కొట్టేసుకున్నాడు కదా. ఇవన్నీ కూడా ఆయన చేసిన కార్యాలు. ఆయన సిలువ మరణం గురించి ఈయన విన్నాడు కదా. ఆయన యొక్క తార్సు పట్టణం నుంచి ఆయన మార్గ మధ్యలో వెళుతున్నప్పుడు ఎప్పుడైతే ఆయన దర్శనాన్ని చూసి మారాడో వెంటనే మరలా వెనక్కి తిరిగి చూడలేదంటండి. ఆయన యొక్క అతిశయ కారణం ఎక్కడుందంట?
సిలువ దగ్గరే నాకు అతిశయ కారణం ఉంది. అలాంటి మరణం నేను పొందితేనే, అంటే ఎంత ఆయనిచ్చిన ఆజ్ఞలు నేను పాటిస్తేనే, ఆయన ఆయన నడిచిన బాటలో, ఆయన ఏ విధంగా నడవమన్నాడో, ఆయన చెప్పిన బాటలో నేను నడిస్తేనే, ఆయన ఈ లోకానికొచ్చి ఏ విధంగా జీవించాడో, ఆ విధంగా నేను జీవిస్తేనే నాకు అతిశయ కారణం తప్ప, నాకున్న వాటిలో అతిశయ కారణం ఏమీ లేదు అంటున్నాడు. అదే ఫిలిప్పీలకు రాసిన పత్రికలో, బెన్యామీను గోత్రంలో పుట్టి ధర్మశాస్త్రం అంతా కూడా నేను చక్కగా చెప్పగలను. నేను శరీరమందు అతిశయించాలంటే నాకన్నా గొప్పగా అతిశయించేవారు ఎవరు ఉండదు. 8వ దినమునే సున్నతి పొంది ఇశ్రాయేలు వంశపు వాడిని, బెన్యామీను గోత్రములో పుట్టి హెబ్రీయుల సంతానమైన హెబ్రీయుడినై, ధర్మశాస్త్రమును పరిసయుడినై, ఆసక్తి విషయము సంగమును హింసించు వాడినై, ధర్మశాస్త్రముల వలన నీతి విషయము అనింద్యుడనై ఉంటిని. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండినో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమే సమస్తమును నష్టముగా ఎంచుకొంచున్నాను. క్రీస్తును నేను సంపాదించుకున్నాను. ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక, క్రీస్తునందరి విశ్వాసము వలనైన నీతి, అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహింపబడిన నీతి ఆయన యందు అగుపడి నిమిత్తము నేను ఆయన శ్రమలలో పాలువాడునగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తము నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానముగా ఎంచుకుంటున్నాడంటండి. నేను ఇదివరకే పొంది ఉన్నానని, పట్టుకుని ఉన్నానని తలంచుకున్న ఆయనను నేను క్రీస్తు యేసునందు దేని నిమిత్తమై క్రీస్తు యేసు చేత పట్టుబడుతున్న దాన్ని పట్టుకొని వలనని పరిగెట్టేస్తున్నాడంటండి ఆయన. నేను నడిస్తే కుదరదు, వీటన్నిటిని విడిచిపెట్టేశాను, ఇంకా ఆయన పని నిమిత్తమే నేను పరిగెట్టేస్తున్నాను. ఆ లోక రక్షకుడి యొక్క విలువ నేను తెలుసుకున్నాను, సిలువ యొక్క విలువ నేను తెలుసుకున్నాను, మరణము పునరుత్థానం యొక్క విలువ నేను తెలుసుకున్నాను. అది నేను ప్రకటించకుండా ఉండలేనని చెప్పి ఆయన ఎన్ని హింసలు పొందాడో, జైల్లో పెట్టబడ్డాడో, రాళ్ళుతో ఆయన హింసించబడ్డాడు, ఆయన కొట్టబడ్డాడు, ఇవన్నీ కూడా ఆయన అతిశయంగా తీసుకుంటున్నాడండి. మోషే గారు అంటున్నాడు కదా ఆ రోజు కూడా, నాకు ఇవన్నీ కూడా గొప్పవి కాదు, కానీ యేసు నిమిత్తమైన నింద, దేవుని నిమిత్తమైన నింద గొప్ప భాగ్యముగా ఏ విధంగా ఎంచుకున్నాడో, ఈయన కూడా తన జీవితంలో తన యొక్క సిలువను గురించిన వార్తను ఆయన ఒక వాల్యుబుల్ పర్సన్ అండి. వాల్యుబుల్ పర్సన్ కాబట్టి విలువైన వ్యక్తిగా ఆయన పరిగణించబడ్డాడు. ఎలా విలువ వచ్చింది అని అంటే, క్రీస్తుని ధరించుకున్నాడు కాబట్టి. ఆ స్టెఫెన్ని చంపాడు, అది ఎప్పుడు కూడా ఆయన దృష్టిలో ఉండిపోయిందండి. నేను ఎందుకు ఇలా చేశాను, ఇంకా అంతకంతకు తనను తాను తగ్గించేసుకున్నాడు, తనను తాను హింసించేసుకున్నాడు, తనను తాను చచ్చిపోయి బ్రతికాడండి. ఎంతో మందిని పురికొల్పిన విధానం, ఆయన ఎంతో మందిని ఎంకరేజ్ చేసిన విధానం, తన తోటి పనివారిని ఎంత బాగా ప్రోత్సహించి వారి గురించి మాట్లాడుతున్న విధానం, లేఖనాల్లో చెప్పిన విధానం ఎంతో బాగుంటది కదండి. ఒనేసిము గురించి కానీ, ఇవన్నీ కూడా ఆయన చేసిన ఆ సువార్త చాలా గొప్పదిగా మనకొక ఇండెక్స్ ఇచ్చేసాడు. మనకొక ఆయన లేఖలు రాసేసి ఎవరెవరు ఎలా ఉండాలి, భర్త ఎలా ఉండాలి, భార్య ఎలా ఉండాలి, విశ్వాసులు ఎలా ఉండాలి, మామూలు ప్రజలు ఎలా ఉండాలి, ఎవరిని సంఘాల్లో రానివ్వాలి, ఎవరి పట్ల ఎలా బిహేవ్ చేయాలి, మీరు ఈ విశ్వాసంలో ఎలా ఎదగాలి, ఇవన్నీ కూడా రాసి పెట్టేసి మనకి ఏ పని లేకుండా మనల్ని చదువుకొని మనల్ని జీవించమంటే మనకి జీవించడానికే కష్టతరం అయిపోతుంది. ఇలా ఉండమని చెప్పినప్పుడు వాటి ప్రకారముగా జీవించే వ్యక్తి గొప్ప ధన్యుడిగా మనం చూస్తాము. ఆయన ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా విడిచిపెట్టకుండా సిలువను ఎలా మోసేశాడో, మనం కూడా ఈ లోకంలో విశ్వాస జీవితం ప్రారంభించినది మొదలు ఎన్నో ఆటుపోట్లు ఉంటాయి, సంతోషాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి, దాని వెనకే దుఃఖాలు ఉంటాయి. బ్రతుకు బండిలో 2 సుఖ దుఃఖాలు చక్రాలంటే ఏ బండి లేకుండా బ్రతుకు సాగదు. కాబట్టి మన జీవితాలలో కూడా అట్టి రీతిగా సుఖాలుంటాయి, దుఃఖాలుంటాయి. మన అవసరాలు ఏ నాటికి ఆనాడు ఏ విధంగా ఆయన తీరుస్తున్నాడో, ఏ నాటికి ఆనాటికే చాలనంటున్నాడు. క్లియర్ చేసుకుంటూ బ్రతకాలంట, ఆయనకి ఇష్టలంగా బ్రతకాలంట, ధర్మకార్యాలు చేస్తూ బ్రతకాలంట, మనము పరిశుద్ధంగా బ్రతకాలంట. ఇవన్నీ మానవ జీవితంలో భాగాలు కాబట్టి పుట్టినప్పటి నుంచి మనము చెడిపోయిన స్థితిలో ఉన్నప్పుడు, మనల్ని రక్షించుకున్నప్పుడు, మన విశ్వాస జీవితంలో ప్రవేశించినప్పుడు అంతమయ్యేంత వరకు కూడా దాన్ని చేత పట్టుకుని ఆయన రాజ్యంలో చేర్చబడేంత వరకు కూడా సిలువ నీడలో మనం బ్రతుకుతున్న మనం
దాని క్రిందే బ్రతకాలి, దాని క్రిందే బ్రతకాలి. సిలువను ఎప్పుడు విడిచిపెట్టకూడదు. రోమీలకు రాసిన పత్రిక 1:16 సువార్తను గూర్చి నేను సిగ్గుపడబడను కాను. ఏలయనగా నమ్ము ప్రతి వానికి నేను సువార్తను ప్రకటించడానికి, ఆ రక్షణ కలుగు చేయడానికి అది దేవుని శక్తి, అది మామూలుది కాదు అని చెప్తున్నాడు. మృతుల్లో నుండి లేచాడని, యేసు ప్రభు ఉన్నాడని ఆ వాక్యం చెప్తుంది. కాబట్టి ఇది అన్యజనులకు వెర్రితనంగా ఉంటదేమో గాని దేవుని ప్రజలకు ఒక శక్తి అని దేవుని వాక్యము సెలవిస్తుంది. అది అప్పట్లో దేవుని సిలువ వేయబడే వ్యక్తి అనంటే చాలా దారుణాతి దారుణమైన స్థితిలో చూసేవారంటండి. కానీ వాటన్నిటిని గురించి కూడా పక్కన పెడుతూ, వాటన్నిటిని మరుగు చేస్తూ ఈయన చెప్పిన సువార్త ఇంకా గొప్పగా ఉన్నది కదా. అలానే ఈ రోజుల్లో కూడా ఆయన సిలువను అపహాస్యం చేసే ప్రజలు ఎంతో మంది ఉన్నారు. ఆ సిలువ పక్కన ఉన్న దొంగే గుర్తించలేదు. ఈ రోజుల్లో కూడా చాలా మంది ఉన్నారు. వాటన్నిటిని కూడా మరుగు చేస్తూ మనము సువార్తను చెప్పగలగాలి అని అంటే ముందుగా సిలువను మనము గుర్తిస్తే, ఆ శక్తిని మనం పొందుకోగలిగితే, మన జీవితాలలో ఆచరణలో పెడితే, ఎంత గొప్పగా మనం బ్రతికితే, సిలువను బట్టి మనం ఎంత గొప్పగా బ్రతికితే అంత గొప్పగా సువార్తను ప్రకటించి ఆయన నామాన్ని ప్రచురం చేసే స్థితిలో మనం ఉంటాం. కాబట్టి అట్టి రీతిగా బ్రతకాలని దేవుడు ఈ పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమె. నాకు ఈ అవకాశం ఇచ్చిన బెన్ హరయ్య గారికి, సురేష్ అన్నకి నా ప్రత్యేకమైన వందనాలండి. వందనాలు. శ్రేష్టమైన వాక్యాన్ని అందించినటువంటి సహోదరి హేమశ్రీ గారికి వందనాలు. ఈ సమయంలో వాక్య ఫలింపు ముగింపు ప్రార్థన మన మధ్యలో ఉన్న శాంతి లాజరస్ గారు చేస్తారు. బ్లెస్సింగ్స్ మరి ఆ దైవాశీర్వాదం బెన్ హరయ్య గారు అందిస్తారు. వందనాలమ్మా. ప్రైజ్ లార్డ్.